తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేదం సందర్భంగా ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకు ప్రజాప్రతినిధులకు ప్రజలకు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయుర్వేద దినోత్సవ తెలంగాణ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో భాగంగా 14 సంవత్సరాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి చావు నోట్లో తలకాయ పెట్టి సకల జనుల సమ్మెతో పాటు 35 జాతీయ పార్టీలను ఒప్పించి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణలో ఇవాళ నై తెలంగాణ అన్న మనిషికి ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అప్పచెప్తే ఈ రాష్ట్రాన్ని కుక్కలు ఇంపిన ఇస్తార్లాగా తయారు చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇందాక మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు అన్ని స్కీముల గురించి చెప్పారు. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు బాజిరెడ్డి గారు కూడా మరి 2 నిమిషాలు మాట్లాడతారు. మరి ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలు ఎక్కడ కూడా అమలు చేయకుండా వారిచ్చిన హామీలను తుంగలు దొక్కి ఇలా నేను ఆర్మూర్ నుంచి నిజామాబాద్ దాకా వస్తూ ఉంటే 27 కిలోమీటర్ దూరంలో మొత్తం రోడ్ల మీద తడిచిన వడ్లు లేకలచ్చిన వడ్లు ఇలా రైతులంతా ఏడుస్తున్న తరుణం ఈ రాష్ట్రంలో ఉన్నదంటే దాని కర్త కర్మ క్రియ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. నిన్నటి వరకు గతంలో కవి చెప్పినట్టు జై బోలో తెలంగాణ అని ఒక పాటలో ఉన్న ఏదైతే జై బోలో తెలంగాణ అంటే ఈరోజు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని తెలంగాణ అని ఒకసారి అనని చెప్పి గడిచిన 18 నెలల నుంచి చెప్తూ ఉంటే గత ఉద్యమ సమయంలో గన్నులు పట్టుకొని జై తెలంగాణ అంటే మనమంటే నై తెలంగాణ అని ఆయన తిరిగిండు. ఇవాళ జై తెలంగాణ అనుమనంటే కూడా 18 నెలల్లో ఒక్కసారి కూడా పేరును సంబోధించని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం ఈ ప్రజల యొక్క దురదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మరి జై తెలంగాణ అనే పదం అననోడు తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారని చెప్పి సందర్భంగా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతూ ఉన్నా. గతంలో 14 సంవత్సరాలు ఉద్యమం చేసి 10 సంవత్సరాలు పాలనను చేసినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంపదను పెంచి ఈ రాష్ట్ర పేద బడుగు బలైన వర్గాలకు సంపన్న వర్గాలకు పంచి ప్రతి ఇంట్లో సంతోషం ప్రతి కంట్లో ఆనందాన్ని చూసినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నై తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఇవాళ రైతుల పాలిట శత్రువు అయిండు. కేసీఆర్ గారు తెలంగాణను స్వర్ణయుగంగా మారిస్తే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ దాన్ని రాతియుగంగా మార్చిండని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. రైతు బంధు ఇవ్వక రైతు రుణమాఫీ చెయ్యక రైతులకు బీమా ఇవ్వక మా అక్క చెల్లెలకు తులం బంగారం ఇవ్వక కళ్యాణ లక్ష్మి రాక 24 గంటల కరెంటు లేక వడ్లు కొనుగోలు చేయలేక రైతులకు బోనస్ ఇవ్వలేక దేవుళ్ళ మీద ఒట్టేసి ఈ రాష్ట్రాన్ని కుక్కలు ఇంపిన ఇస్తారుగా వేసిండని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి నీకు దమ్ముంటే అందాల పోటీలు అందులో పాల్గొనడు కాదు, రోడ్ల మీద వడ్లను వెంటనే కొనుగోలు చేయాలా. ఇలా వర్షాకాలంలో వడ్డాయి, ఋతుపవనాలు ఆల్రెడీ తెలంగాణకు వచ్చేసినాయి, రోజు వర్షాలు పడే పరిస్థితి వచ్చింది. రైతుల కొనుగోలు కేంద్రాలు లేక వడ్లు లేకలొచ్చి కలకలా అని ఏడుస్తూ ఉన్నారు. రైతేడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు. రైతుల వెత్తోని పెట్టుకున్నాడు గతంలో ఎవడు మిగిలలేడు. కాబట్టి రైతుల గోసబుచ్చుకోకు. ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ్ అంటారు. అట్లాంటి రైతుల యొక్క వడ్లను కొనుగోలు చెయ్యు, వెంటనే వారికి బోనస్ ఇవ్వు, వారికి రావాల్సిన పథకాలను ఇవ్వాల్సిందిగా ఈ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకవేళ నువ్వు చేయకపోతే మాత్రం అదే రైతులు నేను బొంద పెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలకు జిల్లా ప్రజలందరికీ కూడా మరి తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మీడియా మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. జై తెలంగాణ.